ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కాల, ఆవిడ సివిల్ కాంట్రాక్టులు బెదిరించి డబ్బులు దండుకుంటారు. వసూళ్ల బాధిత కుటుంబంలో పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశారు. వంశధార నుండి ఒరిస్సాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. కడాన కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న, గోవిందరావుని గెలిపించండి, రామ్మోహన్ నాయుడిని గెలిపించండి. మళ్ళీ ఈ యొక్క పాతపట్నం చరిత్ర తిరగరాసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ఐటీడీఏ ఇస్తాను, ఇమ్మీడియట్ గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు, అగ్నిమాపక కేంద్రం కావాలన్నారు, ఈ కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ పెడతాం. ఇంకో పక్క 100 పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేస్తాం. ఇంకో పక్క నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ, ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ